దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఈరోజు ఆదివారం అండి, పునరుద్ధాన దినం. బెల్లంపల్లి సంఘం అంతా, బెల్లంపల్లి చుట్టుపక్కల మా బిడ్డలు, అదేవిధంగా హైదరాబాద్ కల్వరి ప్రామిస్ అండ్ హయత్ నగర్ దగ్గర ఆదివారం ఆరాధనలు. దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నీకు నాకు బలంనిచ్చి, శక్తినిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, అభిషేకాన్నిచ్చి ఒక లోతైన అనుభవం నడిపిస్తాడు. ఈరోజు మీ స్థితి ఎట్లున్నా నమ్మదగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అదే స్థితిలో నా బ్రతుకుంటుందని ఎప్పుడు అనుకోకండి. నీ స్థితి గతులను మార్చగలిగిన దేవుడు ఆయన. రక్షణ లేని బిడ్డలు యేసుకు మాత్రం మీ హృదయాన్ని ఇస్తే చాలు. ఆయన మీ హృదయంలో ఉంటాడు. నీ పాపాలు క్షమించబడి పరలోకం, నిత్య జీవం నీకు ఉంటుంది. కాబట్టి మారు మనసు పొంది వ్యాప్తిని తీసుకోవాలి. బైబిల్ ప్రకారమే వాక్యంలో మనం ఎదగాలి, దేవునిలో ఎదగాలి. ఈరోజు ఏ భయముతో, భారంతో ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్నా ఒక మాట నేను చదువుతున్నాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం 16వ వచనం. నీవు సంపాదించిన యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు, నీవు నీ ప్రజల్ని తోడుకొని వెళ్ళేదావు. అంటే అద్దరికి ఇశ్రాయేలు ప్రజలు అవతలకి వెళ్ళేదాకా పగవారిని రాతి వలె, బండ ఎట్లుంటుందో తుంచుతారట దేవుడు. వింటున్నారా? నీ ప్రజలు అద్దరికి చేరేదారు. వీళ్ళు వెళ్తుంటే వెనకబడుతున్నారు. నీ శత్రువు వెనకబడుతున్నా, ఏది నీ వెనకబడుతున్నా అట్లా కదలకుండా పెట్టి నిన్ను దాటిస్తాడు దేవుడు. వింటున్నారా? అట్లా పెడతాడు ఆయన కదా. దారి లేక నువ్వు శత్రువు నిన్ను తరుముతుంటే, చీకటి మేఘాలు కమ్ముతుంటే ఆయన మౌనంగా చేతులు కట్టుకు నువ్వు అద్దరికి చేరే వరకు నీ శత్రువుని బండవలి అక్కడ కదలకుండా ఉంచి నిన్ను చేరవలసిన గమ్యానికి, అద్దరికి నిన్ను చేరుస్తాడట. నువ్వు చేరవలసిన స్థలంలోకి నిన్ను చేరుస్తాడట. ఎంత గొప్ప దేవుడు అండి. నీ శత్రువుని అట్లా ఆపుతాడు ఆయన, నిన్ను తీసుకెళ్లే ప్లేస్కి తీసుకెళ్తాడు. కాబట్టి నీ శత్రువుని అడ్డుకొని, నీ శత్రువులను అడ్డుకొని నిన్ను గమ్యమునకు చేర్చేదను ఈరోజు వాగ్దానం. అర్థమైందా? కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఈ మాటని, ఈ వాగ్దానాన్ని పట్టుకోండి. అందుకే నీ చేయి విడవడని పాట వింటున్నారా? ఫ్రైడే రిలీజ్ అయింది. అందులో అదే ఉంటుంది. ఏ దారి కానరా, మార్గమంతా మూయబడక నేను ఉన్నా కదా నేను విడిపించడానికి. పాట వినండి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంది. చక్కటి పాట, దైవజనులు పాడారు. అనుభవ జీవితంలో రాసిన పాట అది. నాకు ఎందరో ఈరోజు ఏడుస్తుండొచ్చు, కన్నీరు కారుస్తుంది. దేవుడు నేను విడిచిపెట్టడానికి మెండుగా ఉండవు. ఈ వాగ్దానం నమ్మండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం, ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా, వ్యాధిపరంగా, బాధపరంగా, చింతపరంగా అన్నిటి నుంచి విడిపించి, శత్రువులని కదలకుండా చేసి, శత్రువుని అణిచి, నీ ప్రజలు ఏ బంధకాలతో ఉన్నారో తెంచి నడిపించిన ఆయన. ప్రపంచ దేశాలు యుద్ధాలు మానుపు, ఏ ఇంట్లో ఏ శోధకు రోగం కానీ, వ్యాధి కానీ, పోరాటాలు కానీ, అప్పులు కానీ, ఆర్థిక సమస్య, మానసిక, కుటుంబ సమస్యలు, నిందలు, గాయాలు, అవమానాలు, చీకటి రాజ్యాలు కాల్చి కూల్చి వారిని నడిపించు. వారు చేరవలసిన గమ్యానికి చేర్చు. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు వారు అద్భుతంగా ఈ సంవత్సరం దీవించబడి గొప్పవారు కావాలి. కల్వరి మినిస్ట్రీ చేర్చవలసిన గమ్యానికి శత్రువుని నుంచి మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి అందరిపై కృపయు క్షేమం కలుగును గాక అని దీవిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఈరోజు ఆదివారము అద్భుతమైన ఆరాధనలు బెల్లంపల్లి చర్చిలో ఉంటాయి. 7 నుంచి 9, 10:30 నుంచి, మరి అదేవిధంగా సాయంత్రం 5:30 నుంచి. అంతేకాక దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట ఏంటంటే మీ అందరికీ తెలియజేసేది నీ చేయి విడవడనే పాట ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంది. చూడండి, వినండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్.